ఈ మధ్య కాలంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది నమ్మలేని స్టేట్లో ఉన్నామన్నమాట. కొంతమంది ఫేక్ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్కి సంబంధించి ఆయన ఒక ఫ్యాన్ అయితే ఒక అమ్మాయి స్వాతి అనే అమ్మాయి ఒక లేఖ రాయడం జరిగింది. వాళ్ళ అమ్మ లేఖ రాసి నాకు బ్లడ్ క్యాన్సర్ ఉంది, నేను తొందరలో చనిపోబోతాను, కానీ నేను ఒక్కసారి ఎన్టీఆర్ గారిని చూసి చనిపోతాను అని చెప్పేసి ఆ లేఖలో అయితే ఉంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు వస్తారనుకోవచ్చా, లేకపోతే ఏంటిది నిజమా అబద్ధమా? అంటే ఆ లెటర్ డైరెక్ట్గా ఎన్టీఆర్ గారికి రాలేదు, కానీ మన మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారికి లేఖ రాస్తున్నట్టుగా రాశారనమాట. ఆమె స్వాతి అనే తల్లి, ఆవిడ తల్లి రజిత గారు, ఆవిడ రాసి మా పాపకి 25 ఏళ్ళు బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతుంది, సో మరి ఇంకా కొన్ని రోజులు ఆమె చనిపోబోతుంది ట్రీట్మెంట్ అనేది సహకరించక, సో ఒక్కసారి చనిపోయే ముందు జూనియర్ ఎన్టీఆర్ గారిని చూడాలి అని ఆమె కోరుకుంటుంది. సో ఆమె ఆఖరి కోరిక తీర్చండి అంటూ మన కోమటిరెడ్డి గారికి అయితే లెటర్ రాయడం జరిగింది. సో మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా దాన్ని సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ చేస్తున్నారు. ఎలాగైనా అది ఎన్టీఆర్ గారి దాకా చేరేలాగా అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట. లాస్ట్ టైం కూడా కార్తిక్ అనే ఒక అతనికి ఇట్లానే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే అది ఎన్టీఆర్ గారే చేయించి మొత్తం బిల్స్ అంతా పే చేయడం జరిగిందనమాట. సో అతను ప్రాణాలతో పోరాడి దేవరా సినిమా చూసి చనిపోతాను, అప్పటి వరకు బతికించండి అన్నవాడు. మరి దేవరా సినిమా చూడటమే కాక ఎన్టీఆర్ గారితో వీడియో కాల్ మాట్లాడి దేవరా తర్వాత కూడా ఆరోగ్యంగా బయటకు వచ్చాడు. సో మరి ఇంకొక 1 ఇయర్కి అతన్ని హెల్త్ అయితే మళ్ళీ పూర్తిగా రికవర్ అయిపోతుంది. సో మరి ఇప్పుడు ఈ మీద కూడా బ్లడ్ క్యాన్సర్ అంటున్నారు కాబట్టి మరి వీళ్ళ కండిషన్ ఏంటనేది రాయాలి. అంటే ట్రీట్మెంట్కి డబ్బులు కావాలా లేదంటే అదేమి రాయలేదు, కానీ ఒక్కసారి ఎన్టీఆర్ గారిని చూస్తే తన కోరిక అయితే తీరుతుంది, ఆఖరి కోరికగా అడుగుతుంది, ఒకసారి అది ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన. బ్లడ్ క్యాన్సర్ కొంచెం సివియర్ అనే చెప్పొచ్చు. అంటే నార్మల్ వాటితో పోలిస్తే బ్లడ్ క్యాన్సర్ అనేది అంటే జనరల్ గా డబ్బు అడిగితే మనం అనుమానం పడచ్చు, కానీ డబ్బులేమి అడగలేదు. సో లెటర్ లో జస్ట్ చూడాలనుకుంటుంది అని రాశారు. మరి ఆయన చదివి ఆ లెటర్ ఆయనకు చేరి ఎన్టీఆర్ గారితో చెప్పి అది ఏమన్నా కల్పించే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఆయనకు దాకా ఫ్యాన్స్ తీసుకెళ్తారా, ఆయన ఎట్లా కలుస్తారు, ఒకవేళ కలిస్తే వీడియో కాల్ అన్నా చేస్తారా, లేకపోతే లైవ్లో వచ్చి కలుస్తారా అనేది తెలీదు. మరి అది అదృష్టం మరి ఆమెకు దక్కిద్దో లేదో, మరి ఆమె బతకాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. సో మనం కూడా ఎన్టీఆర్ గారు కలిస్తే ఆమెకి ఇంకా మనోధైర్యం వచ్చి ఇంకొంతకాలం ఆమె లైఫ్తో ఉండాలని మనం కోరుకుందాం.